ఫ్రెండ్స్, ఈ అమ్మాయి రోబోట్ ని అడుగుతుంది, ఎవరైనా మనిషితో ఘీ కొట్టినప్పుడు ఏం చెయ్యాలి అని. వెంటనే ఆ రోబోట్ నిమిషంలో కారుగా మారిపోతుంది. ఆ అమ్మాయి దాని తెలివితేటలకు సంతోషపడిపోతుంది. అప్పుడే ఆ అమ్మాయి ఒక్కసారిగా అరుస్తుంటుంది, ఎవరో వస్తున్నారు అంటూ ఒక రాయి వెనక్కి వెళ్లి దాక్కుంటుంది. వెనక్కి తిరిగి చూస్తే బబుల్ బీ రోబోట్ కూడా ఆమెననుసరిస్తూ దాక్కుంటుంది. అమ్మాయి గట్టిగా కేక వేస్తే బబుల్ బీ కూడా బాధగా మొహం పెడుతుంది. అంతలో ఆ అమ్మాయి క్లాస్మేట్స్ ఎప్పుడు ఆమెని ఏడిపించే గుంపులు వచ్చి ఆమెని చుట్టుముట్టి ఏడిపించడం మొదలు పెడుతుంటాయి. నీ కారు పనికిమాలినది అని అంటుంటారు. దాంతో అమ్మాయికి కోపం వస్తుంటుంది. రాత్రి అవ్వగానే ఆమె చాటుమాటుగా ఆ గుండా ఇంటికి చేరుకుంటుంది. ఒక గుడ్డు తీసుకుని ఆ గుండా కారు మీద విసిరేస్తుంది. ఇది చూసిన బబుల్ బీ ఒక్కసారిగా గుడ్ల కన్నెట్టి మొత్తం తీసుకుని కారు మీద పడేస్తుంటుంది. తర్వాత ఆ కారుని పైకెక్కి తొక్కుతూ ఉంటుంది. ఇంకా జోక్ లో కాస్త డాన్స్ కూడా చేస్తుంది. సైరన్ సౌండ్ వినగానే అమ్మాయి పరిగెత్తి దాక్కుంటుంది. బబుల్ బీ కూడా కారుని తిప్పేసి వెనక దాక్కుంటుంది. తల పట్టుకుని కూర్చుంటుంది. అమ్మాయి తొందరగా సైగ చేస్తే అప్పుడు బబుల్ బీ మళ్లీ కారు రూపం తీసుకుని ఇద్దరిని తీసుకుని పరిగెత్తుతుంది. కానీ దాని స్పీడ్ చూసి ట్రాఫిక్ పోలీసులకు అనుమానం వస్తుంటుంది. బబుల్ బీ వెంటనే సీట్ ని కిందకి దించేస్తుంది. ట్రాఫిక్ పోలీస్ వెనక్కి తిరిగి చూస్తే కారులో డ్రైవర్ ఉండడు. ఆ కారుని ఆపాలని అనుకుంటుంటాడు. అప్పుడు బబుల్ బీ రోడ్డు మధ్యలో తన అసలు రూపం తీసుకుని గాల్లోకి దూకుతుంది. కాళ్లు చాచి అడ్డంకిని దాటేస్తుంది. ఆ తర్వాత గాల్లో 360 డిగ్రీలు తిరిగి సరాసరి ట్రాఫిక్ పోలీస్ కారు మీద పడి దాన్ని బొక్కబుర్లా చేసేస్తుంది. అలా వాళ్లు పోలీసులను తప్పించుకుని బయటపడగలుగుతారు.